తత్వమసి తత్వమసి అనేటువంటి మహావాక్యానికి ఇప్పుడు మీకు ఒక చిన్న క్లూ ఇస్తాను నేను. బాగా ఆలోచించండి. మనం ఏమనుకుంటున్నాం, ఆత్మ అంటే ఈ శరీరంలో ఉంది అని. ఆ శరీరంలో ఆత్మ ఉంది, ఈ శరీరంలో ఉందని ఆత్మ. కానీ శాస్త్రం అంటుంది శరీరం లోపలే కాదు ఆత్మ, శరీరానికి మధ్య ఖాళీ ఉంది, అది కూడా ఆత్మస్వరూపమే. శరీరం బయట కూడా వ్యాపించి ఉంది, శరీరం లోపల కూడా ఉంది. అంతర్ బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతం అవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక క్లూ. నీళ్లు ఉన్నాయి కదా, నీటి మీద ఒక బుడగ ఏర్పడింది, ఇంకో బుడగ ఏర్పడింది. బాగా చూడండి, బుడగ అంటే ఏంటి? బుడగ అంటే ఏంటి? నీరే కదా. నీటి బిందువులలో కొంత గాలి కనుక కలిగితే ఆ గాలి యొక్క చలనం వల్ల నీటి బిందువులన్నీ ఒక రూపాన్ని ధరిస్తాయి. నిజంగా బుడగనేది లేదు, అక్కడ ఉండేది ఏంటి? ఇలా 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 ముట్టుకుంటే పగులుతుంది కదా, అప్పుడు ఏం మిగిలిపోతుంది? నీళ్ళే, అంతే కదా. అక్కడ వేరే రూపం ఏం లేదు, కొత్త బుడగ అనే రూపం పైనుంచి వచ్చి పట్టిందే లేదు. ఆ నీటి బిందువులలో ఏర్పడ్డటువంటి గాలే, ఆ వాయువే, ఆ వాయు చలనం వల్ల ఆ నీటి బిందువుల్లో ఒక రూపం ఏర్పడింది. ఆ రూపం కల్పన, మాయ, లేదు, యథార్థంగా లేదు. నీటి బిందువులే, నీరే అది. కాబట్టి బుడగను ముట్టుకుంటే మీ చేతికి ఏం తగులుతుంది? చెమ్మ తగులుతుంది. చెమ్మాయింపు దేని యొక్క గుణం? నీటిది. అంతేగాని బుడగనే ఒక పదార్థం వచ్చి పైకొచ్చి వాలలేదు. కాబట్టి అక్కడ బుడగ ఏర్పడింది కదా, అది నీరే కదా. ఇంకొక బుడగ ఏర్పడింది, ఇదేమిటి? నీరే. ఇప్పుడు ఇక్కడొక బుడగ, ఇక్కడొక బుడగ. ఈ బుడగ అనుకుంటుంది నాలో నీళ్లున్నాయి, దాంట్లో కూడా నీళ్లున్నాయని. గుర్తుపెట్టుకోండి, ఈ బుడగ అనుకోవడం తప్పు కాదు, ఈ బుడగ అనుకోవడం తప్పు కాదు. కానీ బుడగలో నీళ్లుంది, బుడగలో నీళ్లుంది. కానీ బుడగకి మధ్య కూడా నీళ్లే ఉన్నాయి. ఇప్పుడు బుడగకి మధ్య నీళ్ళు లేవనుకోండి, బుడగ ఎక్కడ నిలబడుతుంది? నిలబడలేదు. కాబట్టి ఈ బుడగకి ఆ బుడగకి ఆధారభూతమై ఉండేది కూడా నీరే, బుడగ రూపంలో ఉండేది కూడా నీరే. అలాగనే అంతా మీరే. ఈ శరీర రూపంలో ఉండేది ఆ పరమాత్మ చైతన్యమే, ఆ శరీరంగా కనిపించేది పరమాత్ముడే. ఈ శరీరానికి ఆ శరీరానికి మధ్య ఉండేది పరమాత్ముడే. మనం ఏమనుకుంటామంటే పరమాత్ముని పొందాలి అని అంటే వాడు ఎక్కడో ఉన్నాడు, ఈ శరీరంలో నేనున్నాను, ఎక్కడికో వెళ్ళాలని అనుకుంటున్నాం. బాగా గుర్తించండి, ఎక్కడికో వెళ్ళి పొందాలి అని అంటే ఇప్పుడు ఆ బుడగ అనుకుంటుంది నేను నీళ్ళని ఎక్కడికో, నదిని ఎక్కడికో వెళ్ళి పొందాలి. ఇప్పుడు నది చాలా గొప్పది, నేను అల్పమైన దాన్ని, నేను నదిలోకి వెళ్ళిపోతే, నేను నదిలో కలిసిపోతే, నేను నదిని పొందితే చాలు అనుకుంటుంది ఆ బుడగ. పిచ్చిది. అసలు అది బ్రతికుండేదే ఆ నీళ్ల వల్లే. అసలు దాని ఉనికే ఆ నీరు. ఆ నీరే లేకపోతే ఆ బుడగకి ఉనికి లేదు. కాబట్టి ఏ నీటి వల్లనైతే బుడగ అనేటువంటి నామరూపం కల్పన జరిగిందో, ఆ బుడగ ఏ నీటి మీదైతే ఉనికిని పొంది నిలబడిందో, నామరూపాత్మకమైనటువంటి మాయా రూపమైనటువంటి బుడగ ఏ సత్యమైన నీటి మీద ఉనికి పొందుందో, ఆ బుడగకి ఆధారం, అధిష్టానం నీరే. ఆ నీరు బుడగ రూపంలోనూ ఉంది, ఆ నీరు ఇంకో బుడగ రూపంలోనూ ఉంది, ఆ నీరు వీటన్నిటికీ ఆధార రూపంలోనూ ఉంది. వాస్తవానికి నీటి దగ్గరికి వెళ్ళి చూస్తే, నీరు అనే ఆ స్థాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఈ బుడగలు రెండు కూడా కల్పన. అలాగనే పరమాత్మ స్థాయిలో నిలబడి చూస్తే, ఆ చైతన్య స్థాయిలో ఈ బుడంకాయలు ఉన్నాయే, ఇవన్నీ కల్పనలంతే. పరిపూర్ణానంద అనే ఒక బుడగ, సుబ్బయ్య అనే ఒక బుడగ, ఎల్లయ్య అనే ఒక బుడగ, విజయలక్ష్మి అనే ఒక బుడగ, రామలక్ష్మి అనే ఒక బుడగ, ఎన్ని బుడగలే బస్ అంతే. వాస్తవానికి ఈ బుడగలేంటి? నామరూపాలు పగిలిపోతుంటాయి. ఏదో లోపల గాలి, ఆ బుడగకి కారణం ఏంటి? గాలి. ఈ బుడగ నిలబడ్డానికి కారణం ఏంటి? ప్రాణమే. ఆ గాలి పోయిందనుకోండి, ఈ బుడగ కూడా అంతే. ఆ ప్రాణమే ఈ బుడగను నిలబెడుతూ ఉంది. కానీ వాస్తవంగా ఈ బుడగ పరమాత్ముడే. కాబట్టి అంతర్ బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అందుకనే మహానారాయణంలో వస్తుంది అధశ్చ నారాయణ
ఊర్ధ్వంచ నారాయణ, దిశశ్చ నారాయణ, కాలశ్చ నారాయణ, నారాయణాయే వేతి ఇదగుం సర్వం. సమస్తము తానై ప్రకాశించేటప్పుడు ఇంకా అసలు మనస్సు ఎక్కడుంది, బుద్ధి ఎక్కడుంది, ఇంద్రియాలు ఎక్కడుంటాయి? అన్నీ నారాయణ స్వరూపమే, అంతా తన చైతన్యమే ప్రకాశిస్తుంది. కన్ను అనే నామరూపం అదొక బుడగ, బస్ అది కూడా నేనే. ముక్కు అదొక నామరూపం, అదొక బుడగ, అది నేనే. బయట కనిపించే ఇంద్రియాలు ఇవన్నీ బుడగలు, రకరకాల బుడగలు, నేనే. అంతే కదా. ఈ ముక్కు, కళ్ళు, చెవులు ఇవన్నీ ముందు లేవు. ఒక ముద్దలాగా ఉంటుంది పిండం. దాంట్లో నుంచి పొడుచుకొస్తుంది ముక్కు, దాంట్లో నుంచి వస్తుంది కన్ను, దాంట్లో నుంచి చెవులు, దాంట్లో నుంచి పళ్ళు, దాంట్లో నోరు, దాంట్లో నుంచి దవడలు, దాంట్లో నుంచి మెడ, దాంట్లో నుంచి పొట్ట, ఛాతి, ఇవన్నీ దాంట్లో నుంచి తయారయ్యేవే. ఇప్పుడు ఒక పూరి పిండి ఇంత పెద్ద ముద్ద తీసుకున్నారనుకోండి, ఆ ముద్దని ఇలాగా నలిపి ఒక ఉండ చేశారనుకోండి, 2 చెవులు తయారవుతాయి. దాని మధ్యలో ఇలా లాగారనుకోండి, కొద్దిగా ముక్కు తయారవుతుంది. దాని పైన ఇలా అన్నారనుకోండి, 2 కళ్ళు తయారవుతాయి. దాన్ని ఇక్కడ పెట్టి ఇలా అన్నారనుకోండి, దవడ తయారవుతుంది. దాని కింద ఇలా నొక్కారనుకోండి, మెడ తయారవుతుంది. చూడండి, నిజంగా ఇవన్నీ ముందు ఉన్నాయా? ఎందులో ఉన్నాయి? అందులోనే ఉన్నాయి. అందులో ఉండడం కాదు, తానై ఉంది అంతే. అలాగనే ముక్కు వేరు కాదు నేనే, కళ్ళు వేరు కాదు నేనే, అన్నీ నేనే. సర్వము తానైన వాడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుండు వాడెవ్వడు. ఇప్పుడు అర్థమవుతుందా? అంతా ఇదే. ఆ తల్లి గర్భంలో కూడా ఒక పిండం, ముద్ద. ఆ ముద్దలో నుంచి ముక్కు, ఆ ముద్దలో నుంచే కళ్ళు, ఆ ముద్దలో నుంచి ఇవన్నీ తయారై వచ్చాయి. ఇవన్నీ కల్పిత నామరూపాలు. మళ్ళీ అంతా ఒక బొమ్మ తయారు చేసాం పూరి పిండితోటి, చక్కగా ఉంది, ఆడుకున్నాడు పిల్లాడు. ఇక విసుగొచ్చింది, ఒక ముద్ద చేసేసి పోతాడంత. ఇవన్నీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఆ పిండిలోకే. ఎందులో నుంచి వచ్చాయి? అందులో నుంచే. ఎక్కడికి వెళ్ళిపోయాయి? అందులోనే వెళ్ళిపోయాయి. ఉన్నప్పుడు దేని మీద ఆధారపడింది? పిండి మీదనే ఆధారపడింది. ఎందుకని? పిండితో తయారైన బొమ్మ దేని మీద ఆధారపడుతుంది? పిండి మీదనే. అలాగనే పరమాత్మతో తయారైనటువంటి యావత్ ప్రకృతి పరమాత్మమయమై ఉంది. పిండితో తయారైనటువంటి బొమ్మ ఎలాగైతే పిండిమయమై ఉందో, పరమాత్మతో తయారైనటువంటి పరమాత్మయందు కల్పించబడ్డ ఈ ప్రకృతి, నామరూపాత్మకమైన ప్రకృతి బ్రహ్మమయమై ఉంది. అందుకనే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అంటారు, సర్వం బ్రహ్మమయం రేరే సర్వం బ్రహ్మమయం.